అత్తయ్య, ఇలాంటి పనికి రందాన్ని నా కంటగట్టి నా ఇంటి కోడలు అవ్వాలనుకున్నావా? దీని మాటలు నమ్మి ఇప్పటి వరకు చేసిందే ఎక్కువ. పోవే బయటికి. ఎలా జరిగింది? ఒరిజినల్ మనీ హారమే కదా నా దగ్గర ఉన్నది. ఒరిజినల్ డూప్లికేట్ గా ఎలా మారింది? ఎవరైనా తీయడానికి అవకాశమే లేదు. అంత సేఫ్ గా లాకర్ లో పెట్టాను. ఆ మణిహారం ఒరిజినల్ కాకపోతే రామేశ్వరం పూజకి ఎలా వచ్చింది? నాన్న దగ్గర ఎందుకుంటుంది? ఇక్కడ మారే అవకాశమే లేదా. ఇంటికొచ్చాక మార్చే అవకాశం నేనివ్వలేదు. మరి ఎలా జరిగింది? ఎక్కడ మారింది? హలో, ఏంటి చాలా ఫ్రస్ట్రేషన్ తో బుసలు కొడుతున్నట్టున్నా? నాకు ఇక్కడికి వినిపిస్తుందా సౌండ్? ఎవరు నువ్వు? గుర్తుపట్టలేదా? నువ్వున్న పరిస్థితుల్లో నన్నెలా గుర్తుపడతావులే? దీక్షని, మా బావని నువ్వు సొంతం చేసుకోవాలని చూసావు, కానీ నాకు సొంతం కాబోతున్నాడు. అదృష్టం నాకే దక్కింది. ఇది చెప్పడానికి ఫోన్ చేసావా? అసలే పిచ్చ కోపంలో ఉన్నాను. నన్ను రెచ్చగొట్టకుండా ఫోన్ పెట్టాయి. అలా ఇలా పెట్టేస్తాను? మా బావని దూరం చేయడానికి చూస్తుంది నువ్వే. నిన్నంత సులభంగా వదిలేస్తానా? మళ్ళీ మా బావ జోలికొచ్చావంటే మర్యాదగా ఉండదు. మా బావ నాకే సొంతమని కన్ఫర్మ్ అయిపోయింది కదా. ఇంకా మా బావ మీదేమైనా ఆశలుంటే వదిలే, లేదంటే నేను వదిలించాల్సి వస్తుంది. నీ సొంతం అవ్వగానే అంత రెచ్చిపోతున్నావా? నీ ఫిక్స్ అయిన నారు నా నుంచి దూరం అయిపోతుంటే చూస్తూ ఊరుకుంటాననుకున్నావా? ఇంకేం చేయగలవు? గదిలో తలుపులేసుకుని ఏడవడం తప్ప. ఏడిపిస్తే ఏడ్చే రకం కాదు ఈ రోజా. అందుకు కారణమైన వాళ్ళ అంతు చూసేదాకా నేను నిద్రపోను. నువ్వేం చేయలేవు. ఇప్పటి వరకు కోరుకున్నది దక్కించుకోవడానికి ఈ రోజా ఏం చేస్తుందో చూశారు. దక్కకపోతే ఏం చేస్తుందో ఇప్పుడు చూస్తారు. Wait and see. సమయానికి అమ్మ ఇంట్లో లేదు కాబట్టి జరిగింది అమ్మకి తెలియదు. కానీ అక్క చేసిందంతా అమ్మకి ఒక మాట చెప్పడం మంచిది. అవి అక్క గురించి నీకు ఒక విషయం చెప్పాలమ్మా. బా 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 బా
ఈ రోజు వరకు ఇక్కడే ఈ ఇంట్లోనే ఉంది. లేదమ్మా, అరుణ్ బాబు గారిని పెళ్లి చేసుకోవాలని వచ్చింది. నువ్వు నాటు వైద్యం చేయించుకొని వచ్చే ఈ 4 రోజుల్లో చాలా జరిగాయమ్మా. అక్క ఆశకి పోయిందమ్మా. తన ఆశకి బతికున్న మనల్ని కూడా చంపేసింది. స్పెషల్ డ్రింక్. ఓ థ్యాంక్ యూ. అమ్మా అమ్మ ఊరుకో అమ్మా, ఏమీ జరగలేదు కదా. నువ్వు ఇలా బాధపడతావని నీతో చెప్పకూడదు అనుకున్నాను, కానీ ఇంత జరగాక నీకు తెలియడం మంచిది అని చెప్తున్నాను. వద్దమ్మా, జరిగిన దానికి అక్క ఇప్పటికే బాధపడుతూ ఉంటుంది. ఇప్పుడు నువ్వు కూడా తిట్టావంటే తట్టుకోలేదు. అబద్ధాలతో అందలం ఎక్కాలనుకుంది, కానీ అది జరగదమ్మా. తప్పు చేయాలనుకుంటే ఫలితం ఇలాగే ఉంటుందని అర్థమయ్యే ఉంటుంది. కాబట్టి చేసిన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపపడే సమయం ఇది. అలాంటప్పుడు మనం మాట్లాడడం కంటే మౌనంగా ఉండడమే మంచిదమ్మా. బాధలో అవమానాల నుంచే మనుషుల్లో మార్పు మొదలవుతుంది. అక్క ఖచ్చితంగా మారుతుందమ్మా, నువ్వేం బాధపడకు. ఎక్కడ ఉన్నా మారాలి, మంచిగా బతకాలి అనేది మాత్రం ఆలోచిస్తూ ఉంటుంది. ఇంత చెరిగాక జరిగింది మర్చిపోవాలా? ఆ రమాదేవి గురించి ఆలోచించడం కూడా మానేయాలా? ఈ బోర్డు విరిచేయాలా? అది అందరూ చేసే పని. ఈ రోజా అందరిలాంటిది కాదుగా. ఆ రాజమణిహారంలాగే అరుదైనది. నన్ను బయట గంటయగానే అంతా అయిపోయిందనుకున్నావా రమాదేవి? అసలు ఆట ఇప్పుడే మొదలైంది. ఇచ్చింది తీసుకుని తల ఉంచుకుని వెళ్ళడానికి నీ ఇంటి పని మనిషిని కాదు, టీతో సహా తిరిగిచ్చి నిన్ను మించిన అహాన్ని. ఇప్పుడు నువ్వు తీసుకునే నెక్స్ట్ స్టెప్ ఏంటో కూడా నాకు తెలుసు. నన్నే మోసం చేసిందా రోజా?
అది ఒక్క క్షణం కూడా నా ఆఫీస్లో ఉండడానికి వీల్లేదు. దాన్ని వెంటనే జాబ్లోంచి తీసేయండి. అది మళ్ళీ నా కంటికి కనిపించకూడదు. మేడం, ఇలా సడన్గా తీసేయాలంటే లీగల్ ఇష్యూస్ వస్తాయనుకుంటా. ఏం వచ్చినా పర్వాలేదు, నేను చూసుకుంటా. అది మాత్రం నా కంపెనీలో ఉండడానికి వీల్లేదు. సరే మేడం. సారీ సార్. అయ్యో, అనవసరంగా అక్క ఉద్యోగం కూడా పోయిందా? నీ ఆవేశానికి చెక్ పెట్టాలి కదా రమాదేవి. నీ స్టెప్ నువ్వేసా, నెక్స్ట్ నా స్టెప్ ఏంటో నీకు తెలీదుగా. చదరంగంలో నువ్వు రాణివైతే అటు రాణిని ఇటు రాజుని అందరినీ ఆడించే మంత్రిని నేను. We want justice. 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 రోజాని తిరిగి జాబ్లోకి తీసుకోవాలి. రోజాని తిరిగి జాబ్లోకి తీసుకోవాలి. ఏమైంది? ఏం జరిగింది? రోజాకి న్యాయం జరగాలి. ఆపండి. రోజాని జాబ్లోకి తీసుకోవాలి. ఎక్స్క్యూజ్ మీ సార్. వాట్ హ్యాపెండ్? ఎయిర్ హోస్టర్స్ అందరూ సడన్గా స్ట్రైక్ చేస్తున్నారు సార్. వీళ్ళందరూ స్ట్రైక్ చేయడం వల్ల ఫ్లైట్స్ అన్నీ క్యాన్సిల్ అవుతున్నాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్. సడన్గా ఏంటి ప్రాబ్లం? తెలీదు సార్. అడిగితే మీతో మాట్లాడాలి అంటున్నారు. నాతో? సరే పద. We want justice. We want justice. We want justice. We want justice. రోజా న్యాయం జరగాలి. రోజాని తిరిగి జాబ్లోకి తీసుకోవాలి. వాట్ హ్యాపెండ్? సడన్గా ఈ స్ట్రైక్ ఏంటి? రోజాకి మీరు ఎలా అన్యాయం చేస్తారు సార్? మీ పర్సనల్ ప్రాబ్లం కోసం తనని జాబ్లోంచి ఎలా తీసేస్తారు? తనని వెంటనే జాయిన్ చేసుకోవాలి. అప్పటి వరకు మేము అందరం ఎవరం ఫ్లైట్స్ ఎక్కం. అది కాదు.
మనం ఎంట్రీ ఇవ్వాల్సిన టైం వచ్చింది. వీళ్ళని హ్యాండిల్ చేయాలంటే మమ్మీ రావాల్సిందే. మమ్, We want justice. We want justice. రోజా ఆపండమ్మా, ఆపండి. We want justice. We want justice. We want justice. రోజా తిరిగి జాబ్ లో ఇప్పుడు ఏం జరిగిందని స్ట్రైక్ చేస్తున్నారు? మీకేంటి ఇబ్బంది? తానేం తప్పు చేసిందని రోజాని పనిలోంచి తీసేస్తారు మేడం. అది నీకనవసరం. ఆఫీస్కు సంబంధించి తను ఏ తప్పు చేయలేదు. అలాంటప్పుడు తనని ఎలా తీసేస్తారు? నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. మర్యాదగా వెళ్ళి మీ అందరి పనిలో మీరు చూసుకోండి. ఈ రోజు తనని తీసేసినట్లే రేపు మమ్మల్ని అందరినీ జాబ్ నుంచి తీసేరన్న నమ్మకం ఏముంది మేడం? అందుకే రోజాని జాబ్లోకి తీసుకునే వరకు మేమెవరం డ్యూటీలోకి రాము. దాన్ని తీసుకోవడం కాదు, మీ అందరినీ తీసి పారేస్తాను. మేనేజర్ మేడం, అర్జెంటుగా అందరినీ కొత్త వాళ్ళని పనిలోకి తీసుకోండి. వీళ్ళందరినీ బయటికి పంపించేయండి. నో మేడం, నో మేడం, నో మేడం. నువ్వెందుకొచ్చావు? నా వల్ల మరొకరు ఇబ్బంది పడకూడదని వచ్చాను మేడం. నా కోసం స్ట్రైక్ చేస్తున్నారు. ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిపోయాయని తెలిసింది, అందుకే నేను వచ్చాను. ఇంకా నీకు కంపెనీతో ఏం సంబంధం ఉందని వచ్చావు? కంపెనీ కోసం రాలేదు. ఇన్ని రోజులు నాతో కలిసి పనిచేసిన వీళ్ళందరి కోసం వచ్చాను. నా కోసం మీ లైఫ్ ఎందుకు పాడు చేసుకుంటున్నారు? ఒక్కరి కోసం 10 మంది నష్టపోకూడదు. 10 మంది కోసం ఒకరు నష్టపోయినా పర్లేదు. నా ఇష్టం కష్టం అర్థం చేసుకొని వీళ్ళ దగ్గర పనిచేయడం నాకిష్టం లేదు. విలువ తెలిసిన వాళ్ళ దగ్గర ఉంటేనే మనకి విలువ ఉంటుంది. అందుకే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. దయచేసి మీ డ్యూటీలోకి మీరు వెళ్ళండి. మీ అభిమానానికి థ్యాంక్స్.
రోజా ఎంత మంచిదో. రోజా కోసం మన జీవితాల్ని పాడు చేసుకోవద్దని చెప్తోంది.